అందరికీ నమస్కారం. నా పేరు తాతపూడి చందు. నేను దెందులూరు నియోజకవర్గం జనసేన పార్టీ అధికార ప్రతినిధిని. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క సూచనలు, వారి యొక్క ఉద్దేశంతో ఈరోజు బెల్ట్ షాపులు ఉంటే మరి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఎప్పటికప్పుడు బెల్ట్ షాపులు ఏ గ్రామంలో ఉన్నా సరే బెల్ట్ తీస్తామని చెప్పని. మరి అలా చెప్పినప్పటికి కూడా కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ కాకుండా ఇతర పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళ డబ్బులు సంపాదించుకోవడం కోసం ఈరోజు గ్రామాల్లో విచ్చలవిడిగా, ముఖ్యంగా దెందులూరు నియోజకవర్గంలో విచ్చలవిడిగా 300 బెల్ట్ షాపులు నిర్వహించడం జరుగుతుంది. మరి దెందులూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ అలాగే రాష్ట్ర వడ్డీ కార్పొరేషన్ చైర్పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి గారి ఆదేశాలతో ఈరోజు కలెక్టర్ గారికి పీజీఆర్ఎస్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాం. ఎందుకంటే గతంలో కూడా మేము చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా ఏదో తూతూ మంత్రంగా కేసులు కట్టడం, వాటి మీద ఎటువంటి కూడా విచారణ లేకుండా వాళ్ళని వదిలేయడం, మేము కేసులు కట్టామని చెప్పడం, మళ్ళీ యథావిధిగా అదే జరుగుతుంది. అందుట్లో అదే కాకుండా దెందులూరు నియోజకవర్గంలో లైసెన్స్ షాపుల్లో కూడా ప్రతి బాటిల్ మీద ఎంఆర్పీ మీద 10 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. అదేవిధంగా బెల్ట్ షాపుల్లో ఇంకొక 20 రూపాయలు అదనంగా వేసి మొత్తం మీద 30 రూపాయలు అదనంగా ఈరోజు ప్రజల మీద భారం పడుతుంది. అంతేకాకుండా గ్రామాల్లో ఈ యొక్క బెల్ట్ షాపుల వల్ల మహిళలకి, అలాగే అక్కడున్న విద్యార్థులకి, అలాగే ఎవరికైనా సరే ప్రమాదం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ మందు తాగి ఏ రకమైనటువంటి చర్యలు జరుగుతున్నాయి ఇప్పుడు మనం రోజు పేపర్లో టీవీలో చూస్తూనే ఉన్నాం. అయినప్పుడు కూడా ఎవరు కూడా దీని మీద స్పందించట్లేదు. కానీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, కూటమి ప్రభుత్వంలో కూడా మనతో పాటు భాగస్వామ్యులైనటువంటి ఏ పార్టీ తప్పు చేసినా సరే నిలదీయమని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చారు. అదే ఆదేశాలతో ఈరోజు కలెక్టరేట్కి వెళ్ళి మేము అర్జీ ఇవ్వడం జరిగింది. మరి గత నెలలో చూస్తే 81 బెల్ట్ షాపుల మీద దాడి చేశామని చెప్పని మరి జిల్లా సూపరింటెండెంట్ ఎక్సైజ్ ఆబ్కారీ వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళు పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మరి 81 షాపుల్లో 2338 సీసాలను మేము తీసుకున్నామని చెప్పన్నారు. ఆ 2338 సీసాలు ఏ లైసెన్స్ షాపుల నుంచి వచ్చినాయి, ఎక్కడి నుంచి వచ్చిన విచారణ ఎందుకు చేయలేదు? ఒకవేళ ఏ షాపులు ఇవ్వకపోతే అది ఒకవేళ మద్యంలో కల్తీ మద్యం అయి ఉండొచ్చు, ప్రాణాలు పోయే అవకాశం ఉంది. దీని మీద విచారణ చేపట్టట్లేదు. ముఖ్యంగా ఏదైతే షాపుల నుంచి వచ్చినా ఆ షాపుల లైసెన్సులు రద్దు చేయాల్సిన బాధ్యత ఆబ్కారీ వ్యవస్థకు ఉన్నప్పటికీ కూడా తూతూ మంత్రంగా ఈ మద్యం పేరు మీద ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ ఆబ్కారీ వ్యవస్థ అధికారులు లంచాలకు అలవాటు పడి లంచాల మత్తులో వీళ్ళుండి మద్యం మత్తులో యువతను నెట్టేస్తున్నారు. దాని కారణంగా యువత కూడా చెడిపోతున్నారు. ఎందుకంటే గ్రామాల్లో అందుబాటు లేకుండా ఈ మద్యం ఉంటుంది, ఏదో గ్రామానికి వెళ్ళాలి లేకపోతే సిటీకి వెళ్ళి తీసుకోవాలని చెప్పి ఆలోచిస్తారు. కానీ గ్రామానికి అందుబాటులో డబ్బులు తీసేసుకొని ఇలా విచ్చలవిడిగా ఈ యొక్క మద్యాన్ని దొరకడం వల్ల ఎన్నో కుటుంబాలు కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి చూసి ఈరోజు జనసేన పార్టీ ఈ రోజున ఒక నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా ఈ యొక్క దుకాణాలను మూసివేయాలని చెప్పని మేము ఈరోజు అర్జీ ఇవ్వడం జరిగింది. మేము అల్టిమేటం చేస్తున్నాం ఆబ్కారీ వ్యవస్థకి, ఈ యొక్క ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి. మేము 3 రోజులు టైం ఇస్తున్నాం. ఈ 3 రోజుల్లో వీటి మీద దాడి చేసి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు సీజ్ చేసి ఏ లైసెన్స్ షాపుల నుంచి వస్తున్నాయో ఆ యొక్క షాపులను కూడా లైసెన్స్లు కూడా రద్దు చేయాలని కోరుతున్నాం. ఒకవేళ చేయని పక్షాన ఖచ్చితంగా చెప్తున్నాం ఈ బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుంది. జనసేన పార్టీ తీసుకోవడమే కాకుండా ప్రతి ఒక్క బెల్ట్ షాపులు కూడా ధ్వంసం చేసే బాధ్యత తీసుకొని మహిళలకి, ప్రజలకి అందరికీ అండగా ఉండటానికి జనసేన పార్టీ సిద్ధమవుతుంది. మీకు ఈ 3 రోజులు టైం ఇస్తామని చెప్పుకుని ఆబ్కారీ వ్యవస్థ తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి ఈ దెందులూరు నియోజకవర్గంలో 20 షాపులు లైసెన్స్ షాపులు వస్తే కలెక్టర్ గారు స్వయంగా ఆవిడే లాటరీ తీసి మరి ఇచ్చినప్పటికి కూడా ఈరోజు చూస్తే 3 షాపులు ఎప్పటికే ఓపెన్ అవ్వాలా. అంటే ఏదైనా అడుగుతుంటే బయట నుంచి వచ్చిన సమాచారం ఏంటంటే బెదిరిస్తున్నారు షాపులు పెడితే అని. అసలు ఈ బెదిరింపు చర్యలు ఏ ప్రజాప్రతినిధులు చేస్తున్నారు, ఏ నాయకులు చేస్తున్నారు, ఎవరు అన్నదండతో ఈ అక్కడున్న నాయకులు భయపెడితే వీళ్ళు షాపులు పెట్టట్లేదు? అది కూడా మేము కలెక్టర్ గారిని కూడా మేము అడుగుతున్నాం. ఎందుకంటే దీని బాధ్యత మొత్తం కూడా కలెక్టర్ గారే. ఎందుకంటే స్వయంగా లాటరీ తీయటానికి డబ్బులు కట్టి వీళ్ళు డిపాజిట్లు కట్టి తీసుకున్న షాపులు కూడా తీయలేని పరిస్థితి. కానీ లైసెన్స్ షాపులు తీయటాకైతే అడ్డంకులు ఉన్న ప్రజాప్రతినిధులు ఈ బెల్ట్ షాపులకి విచ్చలవిడిగా, ఎందుకంటే ప్రజా సొమ్ముని దోచుకొని ఈ ప్రభుత్వానికి గండి కొట్టే దిశగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజానాయకులు కొంతమంది